అక్కడ ల్యాండ్ ఇచ్చాను, ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ మీరు ఇచ్చారు. ఆ ల్యాండ్లో కొంత ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అమ్మి ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్లో నాకు ఎంత ఇది రాయదుర్గ్లో ఎకరా 177 కోట్లు. నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా 1,00,000 రూపాయలు. ఈరోజు 177 కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు సిటీ ఇక్కడికి ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది. హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్లో, ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం, శంషాబాద్లో, ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్స్ సిటీ కట్టాం. జినాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం. రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది. సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది. స్టేడియం ఉప్పల్లో కట్టాం. దాంతో ఏమైందంటే 9 మున్సిపాలిటీలు కలిపి ఔటర్ రింగ్ రోడ్ వేసి 163 కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం, ఒక నెక్లెస్ తయారు చేసాం. ఆ రోడ్ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే, రిప్లికేట్ కూడా చేయలే. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు జరుగుతూ ఉంది. కోర్ ఏరియాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది. కోర్ ఏరియా ఏది? సైబరాబాద్. సైబరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగింది. అక్కడి నుంచి చుట్టుపక్కలంతా పెరిగే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్లో అబిడ్స్ సెంటర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా అబిడ్స్లో ఉండేవాళ్ళు. అందుకే ఆయన కట్టిన థియేటర్ కూడా 35 mm 70 mm ఎన్టీఆర్ ఎస్టేట్ అబిడ్స్లో కట్టాడు. తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వచ్చింది, తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ వచ్చింది. సైబరాబాద్ వచ్చిన తర్వాత అబిడ్స్ని మర్చిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ ఏదో పాత నగరం అయిపోయింది. అంటే ఈరోజు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరున్న, తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి. ఇది సీట్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ గవర్నెన్స్. ఇది గవర్నెన్స్ ఇక్కడి నుంచి రన్ అవుతుంది. ఇది అయిన తర్వాత మొత్తం పెరగకపోతే మనం కూడా ఇది ఒక మున్సిపాలిటీ మారిగా ఉంటుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, సిటీ నుంచి కొన్ని రోడ్లన్నీ కనెక్టివిటీ వచ్చాయి. అక్కడ సరిగా చేయలేకపోయాం, బిల్డింగ్లన్నీ కట్ చేయలేం. కాబట్టి ఇక్కడ బిల్డింగ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ ల్యాండ్ ఉంది. సింగపూర్ ఇచ్చిన ప్లానింగ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్. సీడ్ క్యాపిటల్, సీడ్, దీని తర్వాత ఏరియా, ఈ ఏరియా కోర్ క్యాపిటల్, ఆ తర్వాత ఏరియా మొత్తం కలిసి సిఆర్డిఏ ఏరియా మొత్తం రీజియన్ తీసుకొచ్చారు. దానికి 7 రాజధానులకు మన రాజధాని నుంచి 7 రోడ్లు పోతాయి డిఫరెంట్ స్టేట్స్కి. ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడుండే రైతాంగం నెక్స్ట్ లెవెల్కి మీరు ఆలోచించాలి. ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు. మీ ఎంపీ ఒకసారి మీ మారిగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, నా మారిగానే చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, డాక్టర్గా ఉండి బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు ప్రజాసేవకు. అంటే ఒక సక్సెస్ స్టోరీ. చిన్న వయసులోనే అక్కడి నుంచి ఎంపీగా సునాయాసం గెలిచాడు. కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, మనకు అవకాశం వచ్చింది, ఆయనకు కూడా జాక్పాట్ వచ్చింది. ఒక మాటలో చెప్పాలని, ప్రజాసేవ చేయడానికి ఇంత తొందరలు ఇవి రావు. అది మీ ఎంపీ కావడం మీ అందరి అదృష్టం. అది కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీ ఎంపీ లెవెల్ హెడ్గా ఉన్నాడు, చేయాలని తపనుంది.